మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈ ప్రత్యేకమైన వివరణకు స్వాగతం. ఈవాడ మనం మాట్లాడుకోబోయే అంశం నిజం చెప్పాలంటే ఇది చాలా ఎమోషనల్ సబ్జెక్ట్. మనందరి తరపున ప్రతి ఇంట్లో ఎన్నో త్యాగాలు చేసే మన తల్లులకు ఇదొక చిన్న హృదయపూర్వకమైన అంకితం అనుకోవచ్చు. గతాన్ని ప్రభావితం చేసిన గొప్ప గొప్ప పౌరాణిక చారిత్రక తల్లులకు మన ఇంట్లో ఉండే మన అమ్మకు మధ్య ఉన్న ఆ అద్భుతమైన బంధాన్ని ఇవాళ మనం అన్వేషించబోతున్నాం. రండి మొదలు పెడదాం. ముందుగా ఈ అద్భుతమైన కొటేషన్ చూడండి. అమ్మ అనేది కేవలం ఒక మనిషి కాదు, భారతీయ సంస్కృతిలోనే మహామాతలందరి ప్రతిబింబం. ఎంత గొప్ప మాట కదండి. ఈ ఒక్క వాక్యం మన జీవితంలో అత్యంత ముఖ్యమైన స్థానంలో ఉన్న అమ్మను మనం చూసే కోణాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలం ఒక పిలుపు కాదు, ఒక మహత్తరమైన భావన. ఇక్కడ అసలైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన దేశ చరిత్ర పుటల్లో ఎంతమంది గొప్ప రాజులు, వీరులు ఉన్నారో అంతే గొప్ప తల్లులు కూడా ఉన్నారు. ఆ మహాస్త్రీల లక్షణాలన్నీ ఎక్కడో లేవండి, రోజూ మన కళ్ళెదుటే ఉండే మన అమ్మలో అచ్చంగా కనిపిస్తాయి. అంతటి ఘనమైన చరిత్రకు, మన ఇళ్లలోని ఆత్మీయతకు మధ్య ఉన్న ఈ వారధి నిజంగా అద్భుతం. సరే, ఇప్పుడు మొదటి లక్షణాన్ని చూద్దాం. కౌసల్య, ధర్మానికి ప్రతిరూపం. కౌసల్యామాత శ్రీరాముడిని ఎంతటి ఆదర్శవంతుడిగా తీర్చిదిద్దిందో మనందరికీ తెలుసు. అలాగే కదా మన అమ్మ కూడా. మనకు మొదటి గురువు ఆవిడే. ఎవరినీ మోసం చేయకూడదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటూ చిన్నప్పటినుంచి మనలో నిజాయితీని, మంచితనాన్ని నూరిపోస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపించేది ఖచ్చితంగా మనమ్మే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, మనం రేపు పొద్దున ఏవో పెద్ద పెద్ద విజయాలు సాధించేయాలి అన్నదానికంటే కూడా మన వ్యక్తిత్వం, మన ప్రవర్తన ఎంతో గొప్పగా ఉండాలన్నదే అమ్మ అంతిమ లక్ష్యం. మనం ఒక మంచి మనిషిగా ఎదగడమే ఆమె దృష్టిలో నిజమైన విజయం. ఇక రెండవ ప్రతిబింబం యశోధ, నిస్వార్థమైన ప్రేమకు మారుపేరు. బాలకృష్ణుడి అల్లరిని చూసి మురిసిపోయిన యశోదమ్మలాగానే మన అమ్మ కూడా మనం చేసే తప్పులను ఇట్టే క్షమించేస్తుంది కదా. మనకు చిన్న జ్వరం వస్తే చాలు, రాత్రంతా పక్కనే కూర్చుని తన నిద్రను త్యాగం చేసి మరీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఆ చారిత్రక ప్రతిధ్వని ప్రతిరోజు మన ఇళ్లల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. ఈ ప్రపంచం మొత్తం మనల్ని అపార్థం చేసుకున్నా సరే, మనం బాధలో ఉంటే మౌనంగా ఏడ్చేది అమ్మ మాత్రమే. ఏది ఏమైనా నా బిడ్డ మంచివాడు అని గుడ్డిగా నమ్మేది ఆమె ఒక్కటే. ప్రపంచం మొత్తం మనకు ఎదురు తిరిగినా మన మీద నమ్మకం ఉంచే ఏకైక వ్యక్తి అమ్మ. తరువాత అపారమైన సహనానికి, ధైర్యానికి పునాది అయిన మూడవ ప్రతిబింబం కుంతీదేవి. పాండవులు అన్ని కష్టాలు పడుతున్నప్పుడు కుంతీదేవి వారికి ఎలాంటి కొండంత అండగా నిలిచిందో మనకు తెలుసు. అచ్చం అలాగే మన జీవిత పోరాటాల్లో కూడా అమ్మే మనకు అసలైన బలం. జీవితం మన ముందు ఎన్నెన్నో సవాళ్లను విసురుతున్నప్పుడు మనం ధైర్యంగా నిలబడగలుగుతున్నామంటే దానికి కారణం కుంతీదేవిలాంటి మన అమ్మ అదృశ్య అండదండలే. ఇది తలుచుకుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది కదూ. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా సరే తన కన్నీళ్లన్నింటినీ గుండెలోనే దాచేసుకుని మన ముందుకు మాత్రం ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో వస్తుంది. ఎందుకంటే మన మనసులో ఎలాంటి భయం ఉండకూడదన్నదే ఆమె ఆరాటం. మన భయాన్ని పోగొట్టడానికి తన బాధలన్నీ మర్చిపోతోంది. ఇక నాలుగవ లక్షణం భవిష్యత్తును నిర్మించే మాతృమూర్తి. జీజాబాయ్ గొప్ప వారసత్వం. ఛత్రపతి శివాజీ మహారాజును ఒక గొప్ప వీరుడిగా తీర్చిదిద్దిన జీజాబాయిలా మన అమ్మ కూడా మన కలల కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తుంది. అంటే అమ్మ కేవలం పిల్లలను పెంచడం మాత్రమే కాదు, వారి భవిష్యత్తును తన చేతులతో నిర్మిస్తుంది. తన ప్రతి శ్వాసను మన ఆశయాల కోసమే ధారపోస్తుంది. మన చదువుల కోసం తన సొంత కోరికలను సంతోషంగా పక్కన పెడుతోంది. మనం ఏదైనా సాధిస్తే చాలు, మనకంటే ఎక్కువగా, ఎలాంటి స్వార్థం లేకుండా అత్యంత స్వచ్ఛంగా మురిసిపోయే ఒకే ఒక్క మనిషి మన అమ్మ. ఈ విషయం మనందరి అనుభవంలో ఉన్నదే కదా. ఇక ఐదవ ప్రతిబింబం వైపు వెళ్దాం. వీరత్వంతో రక్షించే అమ్మ ఝాన్సీ లక్ష్మీబాయి. యుద్ధరంగంలో సింహంలా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తొస్తుంది కదూ. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మ తన పిల్లల రక్షణ కోసం ఎంతటి దారుణమైన పరిస్థితినైనా ఎదుర్కొంటుంది. ఎంతో సున్నితంగా ఉండే అమ్మ
అవసరమైనప్పుడు ఒక తిరుగులేని కవచంలా ఎలా మారుతుందో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది వింటుంటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. లోపల ఆమెకి ఎంత భయమున్నా సరే పిల్లలకు ఆపద వస్తే మాత్రం ఆమె గుండె ఒక వీర నారిలా మారిపోతోంది. మనకోసం ఈ ప్రపంచం మొత్తాన్ని ఎదిరించడానికి కూడా వెనుకాడదు. ఆమెలోని అపారమైన ప్రేమే ఆ భయాన్ని పూర్తిగా జయించేలా చేస్తుంది. చివరగా 6వ లక్షణం, అంతులేని కరుణకు అసలైన రూపం శారదాదేవి. శారదాదేవి ఈ ప్రపంచం మొత్తాన్ని ఎంత స్వచ్ఛమైన ప్రేమతో చూశారో తెలుసు కదా. మన అమ్మ కూడా అంతే. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని తన అంతులేని ప్రేమతో ఆదరిస్తుంది. అమ్మ హృదయం ఒక పుణ్యక్షేత్రం లాంటిది అంటారు. ఆమె ప్రేమకు ఎలాంటి కండిషన్స్, ఎలాంటి షరతులు ఉండవు. తన బాధలను, బరువు బాధ్యతలను తనలోనే దాచుకుని ఇతరుల ముఖంలో కనిపించే ఆనందంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటుంది మనమ్మ. నిజం చెప్పాలంటే అమ్మను అర్థం చేసుకోవడమంటే అమ్మ అనేది అత్యంత లోతైన, నిస్వార్థమైన ప్రేమకు ఉన్న మరొక పేరు అని గ్రహించడమే. ఇప్పుడు మనం ఈ 6 మహాశక్తులను ఒక్కచోట చేర్చి చూద్దాం. కౌసల్యమాత ధర్మం, యశోదమ్మ మమత, కుంతీదేవి ధైర్యం, జీజాబాయి ప్రేరణ, ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వం, అలాగే శారదాదేవి కరుణ. ఇవన్నీ చూశాక మనకు అర్థమయ్యేది ఒక్కటే: అమ్మ కేవలం ఒక వ్యక్తి కాదు, ఈ 6 చారిత్రక మహాశక్తుల అత్యద్భుతమైన కలయికే మన అమ్మ. కాబట్టి ఇవాళ మనం ఒక చిన్న పని చేద్దామా? మన అమ్మ దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా ఆమె చేయి పట్టుకొని ఈ చిన్న నిజాన్ని చెబుదాం. అమ్మా, నా ప్రపంచం ఇంత అందంగా ఉందంటే దానికి కారణం నువ్వే అని. ఆమె కళ్ళలో ఆనందం మీరే చూస్తారు. ఇలాంటి ఎన్నో హృదయపూర్వకమైన విశ్లేషణలను, మన భారతీయ సంస్కృతిలోని లోతైన విజ్ఞానాన్ని మరింతగా అన్వేషించడానికి దయచేసి తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భావోద్వేగభరితమైన వివరణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళుతున్నాను. ఈ 6 మహాశక్తులు ఏకమై మన ఇంట్లోనే అదృశ్య రూపంలో అమ్మలా తిరుగుతుంటే ఆ మహామాతృమూర్తికి ఈరోజు మనం మన ప్రగాఢమైన కృతజ్ఞతను ఎలా తెలియజేద్దాం? ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.